దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనల మేరకు ఆర్మీ ప్రత్యేక బృందం దోమలపెంటకు చేరుకుంది. ప్రమాదం జరిగిన టన్నెల్లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుంది. ఇప్పటి వరకు 8 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కొంతమంది తెల్లవారుజామున ప్రమాదం జరిగిన చోటికి వెళ్లినప్పటికీ అక్కడ ఉన్న బురదను, కాంక్రీట్ స్లాబులను, ఉబికి వస్తున్న నీటిని తోడడం సాధ్యం కాలేదు. ప్రమాదం జరిగిన చోట పరిస్థితిని అంచనా వేసిన బృందం ఆర్మీతో కలిసి హై రెస్క్యూ ఆపరేషన్ చేపడుతుంది. సొరంగంలో పైకప్పు కూలి చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. టన్నెల్లో ఇరుక్కుపోయిన కార్మికులను వెలుపలికి తెచ్చేందుకు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ టీంతో పాటు ఆర్మీ సిబ్బంది ట్యూబులు, వెదురు తడకలు, ఇతర సామాగ్రిని లోపలికి తీసుకెళ్లారు. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ వెంకట్. తెలంగాణలో జరుగుతున్నటువంటి శ్రీశైలం సొరంగ మార్గంలో గత 2 రోజులుగా జరుగుతున్న విషయాలలో పూర్తి స్థాయిలో ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని అప్డేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే గతంలో ఎవరైతే 45 మంది డ్యూటీలో వెళ్ళారో దానికి సంబంధించిన డ్యూటీలో ఇన్వాల్వ్ అయ్యి 8:30 తర్వాత వచ్చినట్టు వారు చూసినట్లయితే 8 మంది అందులో ఇబ్బందికరంగా ఉన్నారు. వాటర్ ఫ్లో ఎక్కువ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కూడా ఇరిగేషన్ అధికారులతో పాటు తెలంగాణ సంబంధించిన ఎస్ఎల్ సొరంగ మార్గం అధికారులు కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాటు కూడా చేశారు. దానికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సంబంధించిన అధికారులు కూడా పర్యవేశారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ ప్రాంతంలో జరుగుతున్న వాటర్ ఫ్లో సంబంధించినటువంటి అవుట్ ఫ్లో పోవాల్సినటువంటి వాటర్ 3,500 తో పాటు తర్వాత 10 లక్షలతో పాటు పోవాల్సిన అవుట్ ఫ్లోకు 3,500 మాత్రమే పోతుంది. దీనికి సంబంధించినటువంటి దీని ఎగ్జిట్ అయితే మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే 8 మంది బాధితులు ఉన్నారో ఆక్సిజన్ కూడా పంపారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. దీనికి ఆక్సిజన్ పంపినటువంటి పద్ధతిలో కూడా ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిక్షణం ఎప్పుడైతే ఇప్పటికే దానికి సంబంధించిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో పాటు మంత్రి కూడా ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో అక్కడికి కూడా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలు ప్రతి 15 నిమిషాల పాటు ఒక బులెటిన్ కూడా విడుదల చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వాటర్ ఫ్లో, దాంతో పాటు ఏదైతే లిక్విడ్ వాటర్ రావడంతో పాటు వండుతో వస్తున్నటువంటి దాన్ని పంపడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగానే శ్రీశైల సొరంగం మార్గంలో జరుగుతున్నటువంటి వాటర్ ఫ్లో దీన్ని గమనించకుండా కొంత ఇబ్బంది కలిగింది. ఇరిగేషన్ వాళ్ళు కూడా దీన్ని ప్లాన్ చేసుకోవడానికి టైం పట్టింది. 24 గంటలతో పాటు జరిగినటువంటి ఫాన్లో కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి సురక్షితంగా చేర్చడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానికి రావడానికి కూడా పూర్తిగా ఒక నివేదిక పాటు అందరినీ సురక్షిత చేయడానికి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.